హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద లైఫ్ ఆఫ్ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. ఏంది ఛానల్ మార్చానని చూస్తున్నారా? అంటే ఛానల్ ఏం మార్చలేదు, జస్ట్ మన పేరు మాత్రమే మార్చాను అనమాట. ఎందుకంటే ఇక కొంచెం నాకు కూడా ఎందుకో ఆ పేరు ఆడనిపించింది. చూసే వాళ్ళకు కూడా కొంతమంది అన్నారన్నమాట, అంటే అంత పేరు బాగాలేదు అది ఇది అని. సరే పోనీలే అని ఇక మన ఛానల్కి తగ్గట్టు మళ్ళీ పేరు మార్చాను అనమాట. మీరు ఏదో ఛానల్ సెర్చ్ కొడితే రావట్లేదని ఏమనుకోకండి. ద లైఫ్ ఆఫ్ ట్రావెల్ ఆ ఛానల్ పేరు అనమాట మనది. అంటే ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మనం ఇప్పుడు బుగ్గ జాతర అని ఇక్కడ ఇబ్రహంపట్నం దగ్గర ఉంటుంది అనమాట. ఆ బుగ్గ జాతరకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోస్ అన్నీ తీసి పెడతాను. నాకు కూడా తెలియదు, నేను ఇంతవరకు కూడా విజిట్ కాలేదు. ఇది కూడా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నా బుగ్గ జాతర అని. అంటే బుగ్గ జాతర అని అంటే బుగ్గ రామలింగేశ్వర స్వామి, అంటే అక్కడ కూడా శివుడే రామలింగేశ్వర స్వామి. కాకపోతే జాతర సాగుతుంది అనమాట. ఓన్లీ కార్తీక మాసంలో అవుతుంది జాతర అన్నమాట. ఆ కార్తీక మాసంలో జాతర అయ్యేది బుగ్గ జాతర అని పిలుస్తారు చాలామంది. ఇక అట్లా అలవాటు అయిపోయింది అందరికి బుగ్గ జాతర అని. సో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి, లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మేము ఆల్మోస్ట్ 8:30 8:40కి అక్కడే ఉన్నామన్నమాట. అది కమాన్ అనమాట. అప్పటికే చాలామంది జనాలు వచ్చేసారు. ఆల్రెడీ ఫస్ట్ పార్కింగ్లో కార్స్ చూసారు కదా, ఎంత ఫుల్ అయిపోయిందో. ఇంకా మేము అక్కడ గుడి దగ్గరికి వెళ్ళాము. గుడి ఎలా అంటే మనం వాటర్ నుంచే వెళ్ళాలన్నమాట. దేవుడు కూడా వాటర్లో ఉంటాడు, మనం దర్శనం కూడా వాటర్ నుంచే చేసుకోవాలి. ఇది వచ్చేసి గుడి ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. పైన గణేశుడు ఉంటాడు. ఇక్కడ ఎంట్రీ కాగానే మనకి మన ముందే గోపురం ఉంటుంది. ఆ గోపురం కిందనే ఇట్లా గుడి టైప్ ఉంది కదా, దాని కిందనే శివుడు పార్వతి అనేది దేవుళ్ళు ఉంటారు. మనం అదే వాటర్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. ఇక పుణ్యనది స్నానం అంటారు కదా, ఇక చేసే వాళ్ళు అక్కడ స్నానం చేసుకుంటారు. ఇక దాంట్లో మునిగిన వాళ్ళు దాంట్లో మునుగుతారు. అండ్ అలాగే మనకి అక్కడ కొంచెం నార్మల్గా షవర్ టైప్ అట్లా పైప్స్ నుంచి కూడా వాటర్ వస్తాయి. అక్కడ కూడా మనం స్నానం చేసుకోవచ్చు. స్నానం చేసి అక్కడే దేవుడు ఉంటాడు, అదే వాటర్లో దర్శనం చేసుకుంటాం అనమాట. మనము జనాలు చూసారు కదా ఎంతమంది ఉన్నారో. మేము యాక్చువల్గా లాస్ట్ అమాస అనమాట, కార్తీక మాసంలోనే ఈ జాతర అనేది సాగుతుంది. ఆ జాతర అప్పుడే మేము వెళ్ళాము. అది కూడా లాస్ట్ డే జాతర, లాస్ట్ డే అండ్ అమావాస్య కూడా. రోజు అమావాస్య రోజు ఎక్కువ వస్తారు. అది కాకుండా ఇంకా లాస్ట్ డే కాబట్టి చాలా క్రౌడ్ వచ్చేసారు. ఇక మేము అక్కడ స్నానం చేసి దేవుడికి ఒక 5 ప్రదక్షిణాలు చేసామన్నమాట. ప్రదక్షిణాలు చేసిన తర్వాత మళ్ళీ ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా ముందు శివలింగం ఉంటుంది అనమాట, పెద్దది. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి మేము మా మమ్మీ వాళ్ళందరం కలిసి శివలింగంకి అభిషేకాలు చేసాము. ఇక్కడ చిన్న శివలింగం నంది ఉంటారన్నమాట. ఇది పెద్ద శివలింగం అనమాట. ఇదే పెద్ద శివలింగంకి అందరూ ఎక్కడ దేవుడి దగ్గర కాకుండా శివలింగంకి అభిషేకాలు చేస్తారనమాట, పాలతోటి వాటర్ తోటి. ఇక అక్కడే పక్కకి ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర అంటే కార్తీక మాసంలో 365 ఉత్తలను ఉంటాయి కదా, అవి వెలిగిస్తారు. ఇంకా అక్కడనే మనకి అక్కడ లెఫ్ట్ సైడ్లోనే రథాలు కూడా జరుగుతాయి అన్నమాట. అదే రథాలు కూడా ఓన్లీ 1 మంత్లోనే చేస్తారనమాట. ఉత్తప్పుడు నార్మల్గా అయితే రథాలు అంటే ఉండవంట. ఓన్లీ 1 మంత్లోనే రథాలు డైలీ అవుతుంటాయంట. మనం అక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకొక గుడి ఉంటుంది అనమాట. మనం ఎల్లమ్మ గుడికి అని లోపలికి ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది వచ్చేసి ఇదే అంటే ఎల్లమ్మ గుడి అంటే అది పుట్ట అనమాట. జస్ట్ ఇంకెవరైనా వెళ్ళాలనుకున్నా కానీ మీరు వెళ్ళొచ్చు అనమాట. అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. వాటర్లో దేవుడు ఉండడం, ఆ వాటర్ నుంచి మనం దర్శనం చేసుకోవడం మొత్తం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు కూడా వెళ్ళి చూడండి.